మండల దీక్ష మలిసింది. చాలా బాగుందండి, అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. చాలా చాలా బాగా తీసాడు. అందరూ డెఫినెట్ గా వాచ్ చేయాలి. రవితేజకి కంబ్యాక్ ఫిల్మ్, మంచి సస్పెన్స్ నేచురల్ థ్రిల్లర్స్ తో చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా తీసాడు సినిమా. మ్యూజిక్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు నెవర్ టీఎఫ్ఐలో ఇలాంటి సినిమానే రాలేదు. చాలా శివ నిర్వహణ అసలు బుర్రబాటు చేసాడు. శివ నిర్వహణ గ్రేట్ జాబ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా మాత్రం. ఇంకా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా రాలేదు. సూపర్ బ్రో. అసలు మైండ్ లోంచి పోవట్లే ఎమోషన్. ఇప్పుడే అయింది షో, సూపర్ ఉంది. తేజ కంబ్యాక్ ఇది బాగుంది. బేబత్సంగా ఉంది. బాగుంది సినిమా, చాలా బాగుంది. హిట్ కొట్టారు తర్వాత బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుందన్న. అసలు ఏంటన్నా రవితేజ హిట్ కొట్టాడు. బాగుంది సినిమా, బాగుంది. ఆడపిల్లని ఎలా పెంచాలి, చిన్నప్పటి నుండి ఆడపిల్లని ఎలా పెంచాలి మెయిన్ గా. చాలా బాగుంది, మీనింగ్ఫుల్ మూవీ ఈ మధ్య కాలంలో వచ్చింది. బాగుందన్న, ఎక్సలెంట్. ఏంటంటే రవితేజ బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే కంపల్సరీ. బాగుంది భాయ్, చాలా బాగుంది. బాగుంది. వన్ మ్యాన్ షో. సూపర్ ఉంది. కంట్రోల్ చేసుకున్నాం భయ్యా, లిటరల్లీ. సినిమా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. బాగుంది. చాలా ఏం పన్నా సినిమా అయితే ఇంకా రవాణా మించినాడు. ఇంకా టీఎఫ్ఐ ఎవడు రాడు. ఇంకా సినిమా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎమోషనల్ చాలా బాగుందండి. బాగుందండి. బ్లాక్ బస్టర్ అండి. సూపర్ బాగుంది. నా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. నైస్. బాగుంది. క్రేజీ గూస్ బంప్స్. సూపర్ ఉంది మూవీ. సూపర్ ఉందండి. రవితేజ సినిమా అయితే బాగుందండి. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ అయితే గూస్ బంప్స్. అసలు రవితేజ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ బాగుందండి. రవితేజ కనబడలే, ఫాదర్ కనబడ. బ్రో ఇరుముడు కట్టు డైరెక్టర్ కి నిజంగా ఒక గుడి కట్టాలన్నమాట. నిజంగా అంత బాగుంటే అంత బాగా కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. శివ నిర్వాణ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. మామూలు అంటే మామూలు కాదు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ రవితేజని ఎంచుకోవడం సూపర్. ఒక రవితేజ ఎమోషన్ ఎంత చూపిస్తాడో ఒక కూతురు మీద ప్రేమతో. అండ్ ఇందులో ఎంత బాగా అంటే ఎంత బాగా చేసింది ఆ చిన్న పాప. యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ పర్ఫామ్ చేసింది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అయితే మామూలు కాదు. స్వామియే శరణమయ్యప్ప. నిజంగా మరో హిట్ అనమాట. రవితేజకి చాలా అరుదుగా వస్తుంటాయి కదా ఇట్లు, మధ్యలో ఫ్లాపులు వస్తుంటాయి, ఇట్లా లేపుతుంటారు కదా. బట్ ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాల తర్వాత హిట్ వస్తుందో తెలియదు. బట్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అనమాట. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అయ్యప్ప మాలలో వస్తుంటే వేసుకుని గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్ ఉంటుంది. అసలు ఫీల్ మామూలు రాలేదు నాకు. అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి సినిమా సకుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో ఫ్యామిలీతో సహా చూసి వెళ్తే సూపర్ అంటే సూపర్. సూపర్ వేస్తే సూపర్. ఇప్పుడే చూసాను ఇరుముడి సినిమా. స్వామి అనగానే నిజంగా అయ్యప్ప స్వామి కరుణించాడు రవితేజ గారిని. నిజంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. రవితేజ గారి మాస్, క్లాసు, ట్విస్టులు, క్లైమాక్స్ అయితే ఎమోషనల్ టచ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. అయ్యప్ప స్వామే కాదు, కంటెంట్ చాలా బాగుంది. ఆ ఇరుముడి టైటిల్కి జస్టిఫై చేశారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, స్టోరీ నడుస్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే నిజంగా మాటలు రావన్నమాట. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, అయ్యప్ప స్వామి వచ్చిన సీన్స్ కానీ, ఆ పాటలు కానీ నిజంగా చాలా అంటే చాలా. అసలు ఇది ఫ్యామిలీతో ఊర్లు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఈ కంటెంట్ ఎలా ఉంటుంది అనుకోలేదు. సో ఓన్లీ అయ్యప్ప స్వామినే చూపిస్తారు అనుకున్నాం, కానీ ఆ స్వామితో పాటు కంటెంట్ని తీసుకొని చాలా అంటే చాలా బాగా తీశారు. లాస్ట్ 20 minutes అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒక అయ్యప్ప స్వామిని చూసినట్టే ఉంటుంది రవితేజ గారిలో. సో చాలా బాగుంది. ఒక మదరు, డాటరు, ఫాదరు, డాటరు
చాలా క్యారెక్టర్స్, శ్రీహరి గారి క్యారెక్టర్ కానీ మిగిలిన క్యారెక్టర్స్ కానీ చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మెయిన్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ పిచ్చిగా ఉంటాయి అనమాట. చాలా ఎమోషనల్గా అయిపోతారు. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట లాస్ట్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. సో బ్లాక్ బాస్టర్ రవితేజ గారికి నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. అన్న ఇప్పుడే చూసిన ఇరుముడి సినిమాలో అసలు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. అంటే ఆ ఎమోషన్ సీన్స్లో కానీ, ఆ డెవోషన్ సీన్స్లో కానీ అసలు ఇరుగా తీసేసారు. ఆ మాస్ ఫైటింగ్స్ అయితే అసలు మామూలు కాదన్న. అసలు అంటే ఎన్ని సినిమాలు కానీ ఈ సినిమా అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఓ తండ్రి కూతుర్ని ఎలా పెంచకూడదు అని చెప్పి సింగిల్ లైన్లో చెప్పేసి డైరెక్టర్ గారు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రవితేజ గారి క్లైమాక్స్ ఉంటుంది చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అనమాట. ఆ ఊర మాస్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత మంచిగా అనిపించింది అనమాట. స్వామి శరణమయ్యప్ప, నిజంగా సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ మూవీ. పక్క మీరు అందరూ రవితేజ గారి కోసం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, వాళ్ళ కోసమైనా చూడండి. లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమా ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళగానో, లవ్లైనా, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది.